వారికి ఇచ్చేసినటువంటి సోదరుడు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు, మున్సిపల్ కమిషనర్ అనుష గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మన పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరీమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇది మన మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. మీ అందరూ తెలుసు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం అందరం కూడా బయటకు వచ్చి ఏ కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ చెత్త పన్ను మొత్తాన్ని జరిగింది. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2014లో రాగానే 1000 రూపాయలు చేశారు. మీకు అందరూ తెలుసు. మళ్ళీ 2019లో ఆయన ఒక సంవత్సరంలో 2000 రూపాయలు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రభుత్వం వస్తే 3000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు చేయడం కూడా జరిగింది. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడం, ఆయన చెప్పాడు 3000 రూపాయలు ఇస్తానని చెప్పి. ఎట్లా ఇచ్చాడమ్మా? సంవత్సరానికి 200 రూపాయల పక్కన 5 సంవత్సరాలు ఆయన చెప్తున్నాడు ఇస్తూనే ఉంటాను అని. అట్లే 200 రూపాయల లెక్కన 5 సంవత్సరాలకి 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మోసం. ఆ రోజు రంజాన్ తోపా చంద్రన్న బీమా ఈ ప్రాంతంలో చాలా మందికి 50 సంవత్సరాల లోపు చనిపోయినటువంటి వ్యక్తులకి చంద్రన్న బీమా 2 లక్షల రూపాయలు వచ్చాయి చనిపోతే. మీకు తెలిసి 50 సంవత్సరాల లోపు చనిపోతే ఆ కుటుంబం, ఆ కుటుంబం పెద్ద 50 సంవత్సరాల లోపు చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో, ఆ చిన్న పిల్లలు ఇలా పెట్టుకుని ఆడవారు ఎంత కష్టపడరు మీ అందరికీ తెలుసు. మాకు నేను పార్టీ వాళ్ళకు కూడా ఏంటంటే అందరి నుంచి లేదు, 5 అడుగులు కమ్యూనిటీ మీరు